ఇక నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో మైనింగ్కి సంబంధించిన విషయాల్ని అడ్డుకోకుండా అక్కడ నుంచి మేము మైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి పోలీసులతోని అక్కడికి వేరు అంతా కూడా గ్రామ ప్రజలు లోపల రావాలని చెప్పి కంచెలు ఏర్పాటు చేసుకుని ముళ్ళ కంపలు పెట్టుకున్నారు. చాలామంది సామాజికవేత్తలు తర్వాత పౌర సంఘాల వేత్తలు అంతా కూడా వెళ్తుంటే వాళ్ళని దారులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతటి విధ్వంసం ఉంటుందో తెలుసు మైనింగ్ అని అంటే. నాది అదే ప్రాంతానికి సంబంధించిన గోదావరి కని ప్రాంతం నాది. అడిగిపోయి చూస్తే ఇప్పుడు ఒకప్పుడు గోదావరి కని అంటే అరే ఏమైందిలే అక్కడ సింగరేణి ప్రాంతం అంతా కూడా మంచిగా బతుకుతారు, అంతా కూడా పని చేసుకున్నా కూడా కష్టం చేసుకున్నా కూడా పైసలు ఉంటే మంచిగా బతుకుతారు అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి వలసలు పోతారు. చూసినావా, ఇదేంటి శ్రీమంతుడు సినిమాలో పోయినట్టుగా వలసలు పోతున్నారు. కారణం ఏంటంటే చుట్టూ బొందలగడ్డ, ఎటు చూసిన మైన్లే, ఎటు చూసిన ఓసీపీలు, ఎటు చూసిన బొందలగడ్డలు, పెద్ద పెద్ద గుట్టలు పేర్చిరు మట్టితోని. ఒక్కోసారి బ్లాస్టింగ్ అయితే ఇల్లు మొత్తం కదిలిపోయి పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఆ బాధలు ఏంటి, ఏం కథ అయిందని ఆ సింగరేణి ప్రాంతమైనటువంటి భూపాలపల్లి కానీ, గోదావరి కని కానీ, బెల్లంపల్లి కానీ, మంచిర్యాల కానీ, అటుపోతే కొత్తగూడెం ఆ ప్రాంతానికి పోతే అడుగుతుంది ఆ సమస్య ఏందనేది. వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తున్నామని చెప్పి ఉష్టానుసారంగా ఈ మైనింగ్ కార్యక్రమాన్ని తెరలేపితే దీని ద్వారా ఎంతటి విధ్వంసం జరిగింది అంటే ఒక చరిత్ర, ఒక జనరేషన్ మొత్తం జనరేషన్లు మొత్తం తూడ్చిపెట్టుకపోతాయి. ఇండ్లు పగుళ్ళు వస్తాయి. అక్కడ దుమ్ము ధూళి చూస్తే మనుషులకి ఈ లంగ్స్లో మొత్తం కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో హాస్పిటల్ పొట్టి చుట్టూ తిరిగి చచ్చిపోతురు జనమంతా చచ్చిపోతురు. ఎప్పుడు చూసినా ఆ బూడిది, ఆ దుమ్ము, అది మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టేస్తుంది దుమ్ము అంతా. మైనింగ్ అని అంటే చాలా చిన్న విషయం అనుకుంటున్నారు. అది ఏదైనా గ్రానైట్ మైనింగ్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఏదైనా కూడా మైనింగ్ అంటే చాలా పెద్ద ప్రమాదం అనేటువంటి వ్యవస్థ. అది ఒక్కసారి నిజంగా ఈ మధ్యకాలంలో భూకంపాలు వస్తున్నాయి కదా, అటువంటి భూకంపమే కనుక ఆ ప్రాంతాల్లో వస్తే నామ రూపాలు లేకుండా పోతుంది ఆ ప్రాంతం మొత్తం. ఏంది గుట్టలు గోతులు తీసి పొక్కలు తీసి ఆ ఓసీపీ మైన్లు చేసిన తర్వాత ఒక్కసారి కుదుపు కనుక వస్తే మట్టి గిట్టి మొత్తం చెల్లా చెదరైపోయి ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా భస్మం అయిపోతుంది. భస్మం అంటారు, ఐ మీన్ ఇక నామరూపాలు లేకుండా పోతుంది. కానీ మనం కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోతుంది. సో ఇప్పటికే మైనింగ్ ఉన్న ప్రాంతాలు ఆ రకంగా పాడుపడిపోతుంటే కొత్తగా మైనింగ్లు ఏర్పాటు చేస్తామని ప్రజలు అడ్డుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. నాగర్ కర్నూలు జిల్లాలో మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన కొనసాగుతోంది. అయితే రైతులు గ్రామస్తులను పోలీసు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. అక్రమ అరెస్టులు ఆపాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. మైలారం గ్రామంలో ఉండే గుట్టపై క్వాడ్స్ ఖనిజాలను మైనింగ్ చేసేందుకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అక్కడ మైనింగ్ జరుగుతోంది. అనుమతుల నియామకాలకు వ్యతిరేకంగా ఈ మైనింగ్ జరుగుతోందని పేర్కొంటూ గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు. మైనింగ్పై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని గ్రామ తీర్మానం కూడా ఫేక్గా సృష్టించి మైనింగ్ జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇటువంటి దానికి ఫేకు గీకు ప్రజాభిప్రాయం దానికి ఏముంటుందంటే రాజకీయ నాయకుల ప్రమేయమే. మేము మొత్తం జనాన్ని సెట్ చేస్తాం, జనాలను పిచ్చోళ్ళని చేస్తాం, అమాయకులను చేస్తాం, నాకు ఎంతో కొంత కమిషన్ అని చెప్పి వీడు ఏం చేస్తాడు, ఈ జనమే కొంతమంది జనాలను పట్టుకొచ్చి సరే అని చెప్పి ఇచ్చేస్తాడు. వీనికి ఎంతో కొంత కమిషన్ వస్తుంది, నెలకింత వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు అందుతాయి. తెల్ల చొక్కాలు వేసుకొని మీ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులంతా కూడా ఇటువంటి అక్రమార్కుల కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు, ఇటువంటి దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు, ఇటువంటి అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. ఫేక్ ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఫేక్ ఎట్లా జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజల మద్దతు, ఆ లీడర్ల మద్దతు, ఆ బ్రోకర్ పైరవీకారుల మద్దతు లేకుండా జరుగుతుందా? నేను చేసుకుంటా మల్లయ్య, నేను చూసుకుంటా పా, నీకెందుకు నేను ఉన్నా కదా, నీకేం ఇబ్బందిగా నీ పిల్లగా నౌకరు పెట్టిస్తా, మాట్లాడినా పెరసార్తో మాట్లాడినా అని చెప్పి అంటాడు ఆయన. అనగానే పాపం మీ అమాయకపు జనం ఏమనుకుంటారు, ఆయన కొడుకు ఉద్యోగం వస్తుంది కదా, సరే పోతే పోయింది, నా ఒక్కదే పోతుందా, అందరిది పోతుంది కదా అనుకుంటాడు ఆయన. ఇంకో దగ్గరకు ఇదే మాట, అవునా చంద్రయ్య, బిడ్డ పెళ్లి చేయాలనో, బిడ్డ పెళ్లి చేయాలంటే నీకు పైసలు కావాలి కదా, మరి అక్కడ మైనింగ్ పెట్టిన ఏమవుతుందని చెప్పు, నేను ఉన్నా కదా, నీకు అంత ఇంత పైసలు ఇప్పిస్తాను, నేను ఓ 10 రూపాయలు అటో ఇటో ఒప్పుకోరా అని చెప్పి తెల్ల బట్టలు వేసుకుని పోయి మాట్లాడతాడు. ఆ చంద్రయ్య ఒప్పుకుంటాడు. ఇంకో దగ్గర పోయి ఇంకో శంకరయ్య, ఇంకో మల్లయ్య, ఇంకో పుల్లయ్య, అందరి దగ్గరికి పోయి మాట్లాడి పైరవీలు చేసి వీళ్ళే ఏం చేస్తారు, గ్రామాలటువంటి ఈ తెల్ల బట్టలు వేసుకుంటోళ్ళే వాళ్ళకు మద్దతుగా నిలబడి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తండుకోవడం కోసం అందరిని నమ్మించి ఇలా భూములు అప్పచెప్తారు. మళ్ళీ ఆఖరికి వస్తే ఈ ప్రజలను తిరుగుబాటు చేస్తాంటే మళ్ళీ వీళ్ళతో ప్రజలతో పాటు తిరుగుబాటు చేసేది కూడా వాళ్ళే. డబల్ టంగ్, డబల్ రోల్ చేసి ప్లే చేస్తారు వీళ్ళంతా కూడా. సరేనా, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా సంఘీభావం తెలిపారు. దీంతో సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని గ్రామసభ తీర్మానించింది.
దీనికి హరగోపాల్ను ముఖ్య అతిథిగా పిలిచారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామానికి వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. తెల్లారం 4 గంటలకు. మీ సొమ్మేం గుంజుకున్నారు, మీ సోకేం గుంజుకున్నారు వాళ్ళు? అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతుంది, దాని ద్వారా మాకు అనారోగ్య పాలైతే మాకు ఉత్తగానే మా బతుకులు ఆగమైపోతే, బతుకులు ఛిద్రమైపోతాయి అని చెప్పి వాళ్ళు భావించి అడ్డుకుంటుంటే ప్రభుత్వం ఏమి నచ్చజెప్పాలి, పర్యావరణ అధికారులపై అక్కడ వాళ్ళకి ఏం కాదని చెప్పి ఒప్పించాలి, వాళ్ళకు సరైన రీతిలో న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. మా దగ్గర ఆర్ఎఫ్సీఎల్ అని ఒకటి ఉంది. ఈ ఆర్ఎఫ్సీఎల్ గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేసింది, ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళ గ్యాస్ లీక్ అయితే మీరు నమ్మరు, గోదావరి కని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆ గ్యాస్ లీక్ అయిన రోజున కళ్ళలోంచి ఘోరమైన మంటలు, నీళ్ళు వస్తున్నాయి. కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మనం సినిమాలో చూస్తాం కదా, పాతకాలం సినిమాల్లో ఈ టీయర్ గ్యాసులు లేకపోతే ఈ లాఫింగ్ గ్యాస్లు విడుదల చేసేది, అటువంటి గ్యాస్, భయంకరమైన గ్యాస్ విడుదల చేస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక ఏడుపై అందరూ ఏడుస్తారు ఒక సమయానికి. ఇక ఏడ్చి కనీసం వాసన పీల్చుకోలేని పరిస్థితి. ఎంత తలుపులు మూసేసినా, ఎంత నిర్బంధించేసినా, ఏం చేసినా కూడా ఒక 2-3 గంటల పాటు అవసరమైతే ఒక రాత్రి అంతా కూడా ఇదే వాసన, దుర్వాసన ఉంటుంది. ఆ తర్వాత కొంత కుదుటపడ్డ తర్వాత తెల్లారంగా చూస్తే హాస్పిటల్ పొంటి క్యూలు కడుతున్నారు. చూడ్డానికి అది ఇండస్ట్రియల్ ఏరియా, చూస్తేనే ఇటువంటి ఇష్టం వచ్చినట్టుగా దుమ్ము ధూళి గ్యాస్లతోని బతుకులు ఛిద్రమయ్యే ప్రయత్నం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోరు, జనాలు లీడర్లు పట్టించుకోరు, నాయకులు పట్టించుకోరు. అంతకుముందు ఒక ఆయన పేరు చెప్తాడు, కేసీఆర్ అనే వ్యక్తి శ్రీరాంపూర్లో 2018 ఎలక్షన్ సందర్భంలో నేను ఏం చెప్పినంటే, నేను ఓసీపీ అనే పదాన్ని తీసుకురాను, ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటాయా, ఈ బొందలగడ్డలు ఎందుకు అవసరమా, నేను కుర్చేసుకొని కూర్చొని ఆపుతానన్నాడు. ఆయన వచ్చినాక ఇక్కడ ములుగు దగ్గర ఒకటి కొత్తగా మన పర్మిషన్ ఆయన ప్రభుత్వంలో వచ్చిందే, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ మైన్ ఓపెన్ అయిపోయినాయి. మరి కుర్చేసుకొని కూర్చుంటానైనా కుర్చీ దొరకలేదా, లేకపోతే ఆడ కూర్చునేటువంటి టైం దొరకలేదా? అయిపోయింది, గంగల కలిసింది. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఏమన్నదంటే, ప్రజాభిప్రాయ సేకరణలో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అంశాల్లో కానీ పెద్ద ఉద్యమం చేసిరు. అదంతా ఆర్టిఫిషియల్ ఉద్యమం ఇప్పుడు తేలుతున్నది. ఉద్యమం చేసి ఇప్పుడు ఏమైపోయింది, నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్పదలుచుకోలేదు కానీ మొన్న దసరా సంబరాలకు సంబంధించి ఆ ఎమ్మెల్యే ఏం చేసిన, ఓసీపీ గుట్టలు లేకుండా చేస్తా, ఓసీపీని అడ్డుకుందామని చెప్పి ఉద్యమం చేసిన ఆయన ఆ ఓసీపీ గుట్టల మీద నుంచే బాంబులు వేల్చిండు. దసరా ఉత్సవాలని చెప్పి ఓసీపీ గుట్టల మీద నుంచి అక్కడ క్రాకర్స్ పెట్టి ఆ చిచ్చుబుడ్లు, ఆ రాకెట్లన్నీ పేల్చిండు. అంటే నువ్వు ఉత్సవం చేసుకుంటావు, అక్కడ ఓసీపీ మొత్తం బొందలగడ్డ తయారైపోయి నీ ప్రాంత ప్రజల్ని కాపాడాల్సింది, అక్కడ నుంచి బాంబులు పేలుస్తావా? సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మైనింగ్ అనేది చాలా పెద్ద భూతం. అది సామాన్య జనానికి ఏమాత్రం ఉపయోగపడదు. అది అలాంటప్పుడు ఏం చేయాలి, జనాన్ని మొత్తం ఇక మీరు ఆ ప్రాంతం మొత్తం తీసేసుకోండి, ఆ జనాన్ని మొత్తాన్ని ఆల్టర్నేట్గా ఇంకో గ్రామం ఏర్పాటు చేస్తారా, ఇంకో ప్రాంతం ఏర్పాటు చేస్తారా, ఇల్లు మొత్తం కట్టించి వాళ్ళకు నివాసయోగ్యమైనటువంటి ఒక ప్రదేశాన్ని అప్పచెప్పండి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక 4-5 కిలోమీటర్లు మొత్తం కూడా విధ్వంసమై కదా. అంతా 4-5 కిలోమీటర్లు నీకు ఎక్కువ ఉంటుంది. ఇదేదో చిన్న మైనింగ్ అంటారు, క్వాడ్స్ ఖనిజాలంటే ఏదో. సో ఇటువంటి మైనింగ్లకు సంబంధించి డెఫినెట్గా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిందే. లేకుంటే ప్రజలు మీరు రకంగా మైనింగ్ చేసుకుంటూ పోయినా కొద్దీ ప్రజల జీవితాలు మొత్తం ఛిద్రమవుతూ ఉంటాయి, ఆ బొందలగడ్డలాగా మారిపోతూ ఉంటాయి. ఈ బొందలగడ్డలంతా గుర్తుకొచ్చింది. ఇది మల్లన్న సాగర్ సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో, మల్లన్న సాగర్ దగ్గర సుమారుగా 20-25 గ్రామాల మొత్తం కూడా అక్కడ నుంచి తరలించేసి ఈ సిద్దిపేట ప్రాంతం దగ్గర ఒకటి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇచ్చేసారు. చుట్టూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి. అక్కడ ఏం పని దొరకక తాగుడికి బానిస అయిపోయి వారానికి ఒకరు చొప్పున చనిపోతే వీళ్ళందరికీ సంబంధించిన ఆ శ్మశాన వాటిక లేకపోగా మధ్యలో ఉంటుంది కదా ఒకటి సెంట్రల్ అని చెప్పి చౌరస్తా అని, అక్కడ వాళ్ళందరినీ కూడా పూడ్చివేయడంతో అక్కడ జాగ లేకుండా పోయింది. అక్కడికి వస్తే బొందలగడ్డలు, అటువంటి బొందలగడ్డలు తయారవుతాయి. జనాన్ని మొత్తం వాళ్ళకు ఉపాధి అవకాశాన్ని ఉన్నటువంటి ఆ ఊరిని గ్రామాన్ని అన్నింటి వదిలేసి వేరే దగ్గరికి పోవాలన్నా, లేకుంటే అక్కడ ఒక పెనుభూతం లాంటిది వస్తున్నా కూడా ఎంత ఇబ్బంది ఉంటుంది.